ఇక పెద్దపల్లి జిల్లాలో శివ పంచాయతన అభయాంజనేయ స్వామి దేవాలయ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దంపతులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే దంపతులు తమ నివాసం నుంచి సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులు, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకుని ఊరేగింపుగా ఆలయం వరకు కూడా చేరుకున్నారు. ఇక ఆ తర్వాత అనంతరం ఆలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంగోని రమా శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు మగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ చీకట్ల ముండయ్య, మాజీ చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, పలు గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన దశ పూర్వేషాన్ దశాపరేక్షమే కన్యాదాన సాత్పుణ్యార్థం వృణిద్వం వృణీమయే అస్తంతుభ్యమహం సంప్రదదే నమః అనగృహ్ణంతు అస్యాస్ప్రసన్నాస్ప్రదేత భరతో ప్రతిగృహ్ణాతు దివ్యమంగళస్యాయామిదే అనిలమోహనాయన శ్రీమన్నారాయణ గరుడవాహన అరుణోదయ శుభ సమయాన వారి యొక్క స్వహస్తాల చేత ఇప్పుడు ఆ యొక్క కన్యాదాన కార్యక్రమం పూర్తయింది. ఆ యొక్క కన్యాదానం చేయడం ద్వారా కాకుండా మీరందరూ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములే గనక మీరందరికీ కూడా కన్యాదాన ఫలితం కలగాలి సత్సంకల్పం చేత ఈ యొక్క కన్యాదానం చేయడం ద్వారా అనేకమైనటువంటి యొక్క పుణ్య ఫలితం కలుగుతుంది అనే సంకల్పం ఈ యొక్క కన్యాదానం ద్వారానే ఆ యొక్క కలుగుతుంది గనక ఈ యొక్క కన్యాదానం చేయడం ద్వారా అశ్వమేధము, వాజపేయము, పౌండరీకము చేయడం ద్వారా కన్యాదాన దాతలు కలుగుతుందట. అంటే మానవ కళ్యాణం చేస్తే వ్యవస్థ లేనటువంటి యొక్క రూపం ఆదిమధ్యాంతరైనటువంటి కన్యాదానం చేయడం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక పుణ్యఫలితం కనుక అలాంటి యొక్క కన్యాదానాన్ని ఇప్పటి వరకు మీరందరూ కూడా వీక్షించిన నారాయణాఖ్యాచలే లోకాలోక మహాచలే పుణ్య కుర్యాత్ సదా మంగళం సావధాన సుమోహంతళ్ళ సావధాన మంగళం సావధాన సమోహస్తే సావధాన చలగ్నే సావధాన శ్రీలక్ష్మీ లక్ష్మీ భవనత్వయాన్ మనుష్యోనా సంస్థాగం కరుణానిధికరుణయామాక్తాండవం ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాయాం శోభాదితో ధ్రువంతే సర్వమంగళమాంగళ్యే శివే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే మాంగళ్యగౌరీవదాప్యాళవా. ఇక జూబ్లీ నగర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కిరాతకంగా మారి కడుపును పుట్టిన 2 కవల పిల్లలను బావిలోకి తోసి హతమార్చిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది స్థానికంగా.
ఇక్కడ నివసించే శ్రీశైలం దంపతులకు గీతా నిషి గీతాన్విక అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఏమైందో తెలియకపోయినా పిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తించిన శ్రీశైలం వారిని బావి వద్దకు తీసుకెళ్లి వారు ఎంత ఏడుస్తున్నా కనికరం లేకుండా బావిలోకి తోసేశాడు. ఈత రాకపోవడంతో ఇద్దరు చిన్నారులు బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడి నుంచి పరారైన శ్రీశైలం ఇంటికి చేరుకున్నాడు. పిల్లలు ఎక్కడా అని భార్య ప్రశ్నించగా మొదట తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన భార్య గట్టిగా నిలదీయడంతో సరైన సమాధానం చెప్పలేకపోయాడు. పిల్లలు ఎంతసేపటికి కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా ఓ బావిలో గీతానిసి గీతాన్విక మృతదేహాలను గుర్తించారు. చిన్నారుల మృతదేహాలను బయటికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కూతుళ్లను ఆ స్థితిలో చూసిన ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసుల విచారణలో శ్రీశైలం మొదట పిల్లలు ఆడుకుంటూ బావిలో పడ్డారని చెప్పినా అనుమానాస్పద పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. కవలల మృతితో ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఓదెల మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల గ్రామంలో ఈదురు గాలుల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అయితే ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఒక్కసారిగా నేలపాలవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి ఇది మరింత పెను భారంగా పరిణమిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరాకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. అది ఇప్పుడు దీని మీద వీళ్ళు సభల మీద ఉన్నారు కానీ దీని మీద లేదు. మొక్కజొన్న పూర్తిగా పడిపోయిన దానిలో ఉన్నా ఇక అందరు రైతులు ఉన్నారు. ఎట్లా వెళ్తారు సార్? ఇప్పుడు మాకు తెలియదు, మీకు తెలియదు, రైతుకు తెలియదు. ఇప్పుడు ఆ ఏవో మీద ఆధారపడి ఉంటుంది. కలెక్టర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న శాసన ఎవ్వరు కూడా దీని మీద బంధు వచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పటి వరకు పంట అయిపోయి ఇప్పుడు కోతకు వచ్చినాం. ఇవాళ ఎకరానికి మీరు పైసలు ఇస్తూ ఉన్నారు. అది రాజకీయ క్రీడలో భాగంగా వేస్తూ ఉన్నారు. కానీ నిజమైన రైతు పెట్టుబడి ఎప్పుడు కావాలి? పెట్టుబడి ఎప్పుడు ఇస్తాం మనం? వాళ్ళు పంట వేసేటప్పుడు, గింజలు నాటేటప్పుడు మరి వాళ్ళకు పెట్టుబడి ఇవ్వాలి. కానీ ఇలా పంట మొత్తం పెట్టుబడి అంతా ఎక్కడో అప్పు తెచ్చో బ్యాంకులలోనో అక్కడో ఎక్కడో తెచ్చి లాస్ట్కి ఇలా ఎకరం వేసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. వేసవి పంట కోతల సమయంలో ఎకరానికి ఇలా రైతు బంధు వేస్తూ ఉన్నారు. ఇలా రాజకీయాల కోసం కాదు, నిజాయితీగా రైతుకి ఎప్పుడు పెట్టుబడి ఇవ్వాలి. ఇవన్నీ మీరు ఎవరు కూడా ఆలోచించకుండా ఏదో రాజకీయంగా మేము ఇచ్చినావు కరెక్టే, ఎప్పుడు ఇచ్చారు? ఇవాళ ఎకరం వాళ్ళకి ఇచ్చారు. ఇంకా 2 ఎకరాల వాళ్ళు, 3 ఎకరాల వాళ్ళు, 4 ఎకరాల వాళ్ళు, 5 ఎకరాల వాళ్ళు, 6 ఎకరాలు చిన్న సన్నకారు రైతుకి నువ్వు మొత్తం పంట అయిపోయినాక ఇస్తే ఏం లాభం? ఇలా రైతు విషయంలో ఏది కూడా ఇలా యూరియా దొరకదు. యూరియాకు 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు ఒక్కొక్క రైతు అదొక ఆన్లైన్ అని ఒకసారి పెడతారు, లేకపోతే గ్రామాలకు పోయి తెచ్చుకుంటారు. ఇవాళ వాళ్ళకు ఏదైతే ఎరువులు ఇవ్వరు, వాళ్ళకు సక్రమైనటువంటి పెట్టుబడి సాయం చేయరు. కాబట్టి వెంటనే పెట్టుబడి సాయం వెంటనే మొత్తం రైతాంగానికి పూర్తిగా ఎవరైతే పంట వేసిందో వాళ్ళందరికీ వెంటనే ఇవ్వాలని చెప్తూ పంట నష్ట పరిహారాన్ని ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మొన్న రాత్రి భారీగా వీచిన ఈదురుగాలులకు మా యొక్క గుంపుల గ్రామంలో సుమారు ఒక 10-15 మందికి సంబంధించినటువంటి
మొక్కజొన్న పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. ఈరోజు రైతులను పరామర్శించి ప్రభుత్వం పక్షాన రైతులకు మొక్కజొన్నకు నష్టపరిహారం రావాలనే ఉద్దేశంతో మా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు గంట రామన్న గారు ఈరోజు మా గ్రామానికి వచ్చి రైతులను ఓదార్చి రైతుల పక్షాన ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యలన్నీ తీసుకువెళ్ళి మేము కూడా మా గ్రామంలో బీఆర్ఎస్ పక్షాన మేమున్నాము, రైతులకు సహాయ సహకారాలు అందే విధంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని. ఇక జగిత్యాల జిల్లాలో ఆటోకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో ఆర్టీసీ డ్రైవర్పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆగింది. అయితే ఇదే సమయంలో ఆటోకు సైడ్ ఇవ్వలేదని ఆగ్రహించిన ఆటో డ్రైవర్ ప్రదీప్ బస్సులోకి ఎక్కి డ్రైవర్ మహమ్మద్ జలీల్పై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. ఘటనను గమనించిన తోటి ఆర్టీసీ డ్రైవర్లు వెంటనే స్పందించి ప్రదీప్ను అడ్డుకుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో గాయపడిన డ్రైవర్ మహమ్మద్ జలీల్ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఎక్స్పెక్ట్ ఇస్తున్నారు, ఎక్స్పెక్ట్ కాపాడుకో అంటున్నారు అంతే. ఏంటి మంది ఉంటే అంటే నేను ఎన్నిసార్లు ఆరం కొట్ట అందరికి వినవుతుందా? ఆరం వినవుతుందా? అరే బండి మీకు వస్తుండే బస్సు స్ట్రైడింగ్ చేతులు ఉంటే పెద్దోడా కొట్టవా అంటే గిన్నె ఆగుతానే గిన్నె ఆగుతాను గిన్నె ఆగుతా నేను ఎటువను అన్నా నిన్నే ఆగుతా కొట్టకు నిన్నే ఆగుతా అన్న పైసలు ఉన్నాయి పైసలు తీసుకో ఫోన్ ముట్టక నువ్వు ఆగుతా తప్పు లేదు అన్న ఏమన్నాడు చెప్పాడు ఫోన్ పైసలు ఉండే తెచ్చుకో మాట్లాడవా నువ్వు నా దాకా రా అన్న నాతో రా సరే అన్న మా పెద్ద నాన్న అతడు మాట్లాడు చేతుకన్నా అన్న నేనే కూర్చుంటా అన్న నేను డ్రైవర్ అంటే అందరికి ఫాల్స్ అయిపోయింది లోపలికి ఎందుకు వస్తా అన్న ఫోన్ తీసుకోండి తెలియని నాకు అసలు ఏదో నాకు తెలియదు డిపో దగ్గర బ్యాగ్ మీద దింపుతాను సైడ్ ఇద్దరు ఎవరైనా వచ్చింది దానికి సైడ్ చేయాలి అది పూర్వమే నేను సైడ్ చేయలేదు దింపుతానని నేను అన్న తర్వాత మళ్ళీ నేను అంజడు కాదు తిరిగి బయటకు పోయి బయట పోయి నువ్వు ఎందుకు సైడ్ చేయకుండా పోయి నా బండి నాశనం అవుతానే అని సరే నేను మళ్ళీ మూవ్ చేస్తూ ఉన్నాను అది నేను మూవ్ చేస్తూ ఉంటే అది మళ్ళీ పోనీ అని నువ్వు ఎట్లా నువ్వు సైడ్ చేయాలని అటాక్ చేసింది. ఏ డూబో డ్రైవర్ నువ్వు వరంగల్ బండి ఎక్కడికి వెళ్ళి వస్తాను? వరంగల్ నుంచి నిజామాబాద్ డ్యూటీ నాది. నిజామాబాద్ ఇక్కడ ఎక్కడ జరిగింది? డిపోకి ఎదురుగా. అక్కడ అయిన తర్వాత మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ అటాక్ చేసింది.
ప్రయాణికులతో కరీంనగర్ నుంచి సిద్దిపేట వైపుకు వెళ్తున్న టాటా ఏసీ వాహనం తిమ్మాపూర్ మండలంలోని సుస్తులాపూర్ గ్రామ శివారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపాడు. కొద్ది క్షణాల్లో టాటా ఏసీ వాహనం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని మంటలు ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. మాట్లాడారు. 1978లో హైదరాబాద్ లో జరిగిన రమీజాబీ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు ఆందోళనలు నిర్వహించగా అదే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన గోదావరి ఖనిలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని తెలిపారు. ఇక అదే సమయంలో మొదటి షిఫ్ట్ డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న తన అన్నయ్య పుట్ట నారాయణ కాల్పుల్లో మృతి చెందాడని వారు వాపోయారు. అయితే ఈ ఘటన జరిగి 41 సంవత్సరాలు ఇప్పటికే గడిచినా తమ కుటుంబానికి ఇంతవరకు కూడా ఎలాంటి సహాయం అందలేదని, ఆర్థికంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ దయనీయ స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని వారు కోరుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ నెల 5వ తేదీన ఆదివారం పుట్ట నారాయణ 48వ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరి ఖని స్నేహ సాహితీ గ్రంథాలయంలో నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, కార్మికులు, కళాకారులు, కార్మిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.